ఆ రోజు దారప్నేని కోటేశ్వరరావు గారు కానీ మన జయచంద్రారెడ్డి గారు కానీ అప్పుడు కూడా పార్టీ ఉండే. కానీ అప్పటికి ఇప్పటికి పోలిస్తే నిజంగా ఖమ్మం జిల్లాలోనే బీజేపీ ఇంత పెరిగింది అని మనకు అనిపిస్తుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మొన్నటి వరకు ఖమ్మం మీద కమ్యూనిస్టులు మా గడ్డ అనుకునే వాళ్ళైతే ఉన్నారో ఇది ఖమ్మము రాబోయే రోజుల్లో ఇది బీజేపీ అడ్డా అవుతుందని చెప్పేసి కూడా మీకు చెప్తా ఉన్నాను. ఖమ్మం జిల్లా ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితిలో వెస్ట్ బెంగాల్లో చాలా మంది కమ్యూనిస్టు కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీని వదిలిపెట్టి బీజేపీలో వచ్చారు. ఇక్కడ కూడా చాలా మంది కమ్యూనిస్టు కార్యకర్తలు నాతో మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది సార్ మేము బీజేపీలో వచ్చేస్తామని చెప్తా ఉన్నారు. మీ స్వాగతం పలుకుతున్నారు, బీజేపీలో రాండి. ఎందుకంటే ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, ఈ ప్రజల్ని రక్షించేది కేవలం బీజేపీ మాత్రమే. కాబట్టి కలిసి పనిచేద్దాం. దేశం కోసం, ధర్మం కోసం, జాతి కోసం, మన ఒక సమాజం కోసం, రైతుల కోసం, ప్రజల కోసం పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీలో మీరు కలిసి రండి, అందరికీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. కమ్యూనిస్టులు ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చుచ్చుకుపోయారు. ఎక్కడో 2-3 సీట్లు ఆ పార్టీతో ఈ పార్టీతో కలిసి గెలుస్తూ ఉన్నారు. నేను వాళ్ళని అవమానపరచట్లేదు, కానీ ఆ కమ్యూనిస్టు సిద్ధాంతం ఈరోజు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. కమ్యూనిస్టు సిద్ధాంతం ప్రపంచంలో వైఫల్యం చెందింది. కానీ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కాబట్టి వెస్ట్ బెంగాల్ లాంటి ఒక స్టేట్లో కూడా, కేరళ లాంటి ఒక ప్రదేశంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నది, సీట్లు గెలుస్తున్నది అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. ఈరోజు వాస్తవానికి ఈరోజు మన రాష్ట్రానికి వస్తే చాలా పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. 2 ముఖ్యమైన అంశాలు మీకు ప్రస్తావించి నేను ముగిస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 42% ముస్లింలకు, మన బీసీలకు రిజర్వేషన్ చెప్తూ దాంట్లో 10% ముస్లింలకు ఏదైతే జోడిస్తున్నారో దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. 42% బీసీలకు మీరు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీరు బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు సపోర్ట్ చేసింది బీజేపీ, బేషరతుగా సపోర్ట్ చేసినాం. మరి అటువంటప్పుడు దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతా ఉన్నాను. బిల్లు తెచ్చిన తర్వాత ఇప్పుడు దాంట్లో లీగల్ రుచుకులు ఉన్నాయి, షెడ్యూల్ 9లో పోవాలి, మీరు మాకు భద్రత పలకండి అనేటటువంటి మాట ఇప్పుడు ఎందుకు వస్తుంది? బిల్లు తెచ్చింది మీరు, కామారెడ్డిలో డిక్లరేషన్ చేసింది మీరు, ప్రజలకు చెప్పి ఓట్లు తీసుకుంది మీరు, అధికారంలో వచ్చింది మీరు. 42% 42% బీసీలకు రిజర్వేషన్ జరగాల్సిందే. దాంట్లో 1% తగ్గినా భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదని విషయాలు చెప్తారు. మా బండి సంజయ్ గారు అన్నారు మొన్న, ఇది బీసీల రిజర్వేషన్ బిల్లు కాదు, ఇది ముస్లిం రిజర్వేషన్ బిల్లు. ముస్లింలకు మనం వ్యతిరేకం కాదు. ముస్లిం సోదరులకు కూడా రిజర్వేషన్లు ఈబీసీ కోటా కింద 10% ఉన్నది. ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి ఒక 4% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. మరి ఇందులో ఎందుకు ఎట్లేస్తారండి? హైదరాబాద్ నగరంలో 50 సీట్లు బీసీలకు జీహెచ్ఎంసీలో రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఆ 50 సీట్లో 35 సీట్లు ముస్లింలు గెలిచారు, ఎంఐఎం గెలిచింది. మరి ఆ 35 సీట్లు బీసీలకు ఉన్న సీట్లు ఏ గౌడ్ సోదరుడు, ఏ యాదవ్ సోదరు, ఏ పద్మశాలి సోదరుడు గెలిచేవాడు కదా. మరి ఎంఐఎంకు మీరు ఎందుకు ఇచ్చారు ఆ టికెట్లు? 35 సీట్లు మన బీసీలకు నష్టం జరగలేదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మిత్రులారా ఈరోజు. కాబట్టి అటువంటి ఒక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వాళ్ళు చేయలేరు, చేయరు, చిత్తశుద్ధి లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళు నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు బీసీ బిల్లును ప్రవేశించండి. మీరు ఆర్డినెన్స్ పంపించారు. ఆర్డినెన్స్లో ఏం పెట్టారు? ప్రజలకు ఏం వాగ్దానం చేస్తున్నారు? ఎప్పటి వరకు బీసీ డిక్లరేషన్ చేస్తారు? ఎప్పటి వరకు బీసీ రిజర్వేషన్ చేస్తారు? మొన్న అసెంబ్లీ అయిపోయి కూడా చాలా కాలం అయింది. మీరు అధికారంలో వచ్చి 19 నెలలు అయిపోయింది. మీరు చేసినటువంటి వాగ్దానాన్ని పూర్తి ఎందుకు చేయట్లేదు? ఒకవైపు రైతులు బాధపడతా ఉన్నారు. రైతు బంధు రాక రైతు బంధు బంద్ అయిపోయింది. ఇప్పుడు ఏదో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో 2 విడతలు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఉందో దేశవ్యాప్తంగా అర్హులైనటువంటి ప్రతి రైతుకు
ఎక్కడ కూడా బంద్ చేయకుండా ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని చెప్పి మనం అడుగుతా ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకునే ప్రతి పథకము ఈరోజు గ్రామీణ ప్రాంతంలో తెలంగాణలో ఈ యొక్క ఖమ్మం జిల్లాను మనం చూస్తున్నాం. 4 చోట్ల కూడా ఖమ్మం చుట్టూ కూడా 4 జాతీయ రహదారులు వచ్చినాయి, గ్రీన్ వేస్ వచ్చేసినాయి. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా జాతీయ రహదారుల ద్వారా జరిగిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం సిటీకు 450 కోట్లు 5 సంవత్సరాలు అమృత్ సిటీ కింద ఇచ్చినటువంటి ఒక కాంట్రిబ్యూషన్ మనం మర్చిపోతామా? మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడిచేది ఎవరు నడుతున్నారు మనకు అర్థం కావట్లే. సామాన్యంగా ఒక పార్టీ నాయకుడు ఆ ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తాడు, కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ ముఖ్యమంత్రి పాదయాత్ర చేసే పరిస్థితి లేదు. ఎవరైనా పాదయాత్ర చేస్తుంటే వాళ్ళకి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని చేయనియరు. ఎవరు చేయనియరంటే ఈ ఖమ్మం బ్యాచ్ ఒకటి, నల్గొండ బ్యాచ్ ఒకటి. ఈ ఖమ్మం బ్యాచ్ నల్గొండ బ్యాచ్ కలిసి ముఖ్యమంత్రిని పనిచేయట్లేదు. మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఖమ్మం బ్యాచ్లో ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు, మీకు రైతాంగ మంత్రి, మన రోజు ఉన్నటువంటి గారు రైతుల మినిస్టర్ అంటే మన పేరు మన తుమ్మల నాగేశ్వర గారు మిత్రుడే, అది వేరే మాట. కానీ రైతుల విషయంలో ఎంత అబద్ధాలు ఆడుతూ ఉన్నారంటే నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, వారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మొన్న మహబూబ్ నగర్లో ఛాలెంజ్ చేశాను నేను. కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి ఒక యూరియా సరిపోయింది, దానికి ఎక్కువ కూడా ఇస్తున్నది, ఎందుకు అది షార్టేజ్ అవుతున్న కనుక్కోవాల్సిన బాధ్యత మీది. కేంద్ర ప్రభుత్వం యూరియా ఇస్తున్నటువంటి ఒక విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు, ప్రతి కార్యకర్తకి తెలుసు, ప్రతి రైతుకు కూడా తెలుసు. నేను ఎందుకు చెప్తున్నా అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా కోసము ప్రజలు మందులు ఎరువు దుకాణాల ముందు నించొని లాఠీ చార్జీలు చేసి ఎరువులు దొరక్క పంటలు ఎండిపోయిన సమస్యలు చూసాం మనం. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నీమ్ కోటెడ్ యూరియాతోని ఈ దేశంలో ఎక్కడ కూడా ఎరువు కొరత ఉండకుండా, యూరియా కొరత ఉండకుండా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి రైతుకు యూరియా దొరికేటటువంటి ప్రయత్నం చేశారు. మిత్రులారా, నేను ఒక లెక్కలు చెప్తాను. ఎందుకంటే నిన్న తుమ్మల నాగేశ్వర చెప్పారు నాతోని, అంటే మీడియా ద్వారా. ఏమనంటే రామచంద్రరావు గారు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను తుమ్మల నాగేశ్వర గారు అడుగుతా ఉన్నాను, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 2024లో 2024-25లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఒక ఏదైతే యూరియా ఉందో 2024 యూరియా అండ్ డిఏపి రెండు కూడా 9.80 మెట్రిక్ టన్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ మన యూరియా తెలంగాణకు ఇవ్వడం జరిగింది. అప్పటికే అవైలబిలిటీ 2024 రాబీ ఒక సీజన్లో 12.47 మెట్రిక్ టన్ యూరియా మనకు ఇక్కడ ఉన్నది. అంటే 9.80 ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, మనకు అవసరం ఉందో దానికన్నా ఎక్కువ మనకు యూరియా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నది. మరి ఎందుకు ఈరోజు యూరియా షార్టేజ్ ఉంది? ఏమైంది ఆ ఎక్సెస్ షార్టేజ్, ఆ ఎక్సెస్ యూరియా? ఈ యొక్క యూరియాలు దందాలు ఎవరు చేస్తూ ఉన్నారు? మందుల దుకాణాలు, ఎరువు దుకాణాలు మీరు కంట్రోల్ చేయాలి. మిత్రులారా, చెప్తా ఉన్నారు, రైతాంగం కోసం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మనం సబ్సిడీ పెంచుతూ ఉన్నాం. పోయినసారి 2024 వరకు 1,94,000 కోట్ల రూపాయలు రైతులకు సబ్సిడీ ఇచ్చాం మేము. అది ఏ విధంగా ఇచ్చామని చెప్తాం మీకు. ఇప్పుడు మన శ్రీధర్ గారు ఉన్నారు, ఇది సంబంధించిన డిఏపి యూరియా సంబంధించిన చూడండి, ఇక్కడ యాక్చువల్ కాస్ట్ ఇది 1,690 రూపాయలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇస్తుంది 1,423 రూపాయలు. రైతు కడుతున్నది కేవలం 2,266 రూపాయలు మాత్రమే. 266 రూపాయలు మాత్రమే కడుతున్నాడు. మొత్తము ఇక్కడ ఇచ్చినటువంటి ఒక రైతు ఎంత అంటే, రైతుకు వచ్చినటువంటి సబ్సిడీ ఎంత అంటే మనకు ఇస్తున్నటువంటి ఒక 1,423 రూపాయలు. మిత్రులారు, ఇంతే కాదు, డిఏపిలో కూడా చూడండి మీరు. డిఏపి ఎరువులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇప్పుడు ఈ డిఏపిలో మీరు చూసి కనబడుతుంది. దీని అసలు ధర 2,445 రూపాయలు.
దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ఇచ్చేది 1095 రూపాయలు, రైతు కట్టేది 1350 రూపాయలు. దాంట్లో ఈరోజు రైతు మాత్రము వారికి ప్రభుత్వం ఇచ్చేది 1095 రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఇది నేను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ నుంచి తీసుకువచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కావాలంటే నేను తుమ్మల నాగేశ్వరరావు అడుగుతా ఉన్నాను, మీరు ఆర్టీఐ వేయండి, నేను ఇచ్చినటువంటి ఈ యొక్క లెక్కలు అయితే ఉన్నాయో ఇది తప్పైతే నేను రిజైన్ చేస్తా, కరెక్ట్ అయితే మీరు చేయండి, మీరేం చేస్తున్నాండి చేయండి. నేను మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు, రైతులను తప్పుదారి పట్టించుకోకండి. మీరు ఈ రాజకీయాల కోసం రైతుల్ని ఓబీసీని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు, ఇప్పుడు రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. యూరియా ఎక్కువ ఇచ్చినాం, యూరియా ఎక్కడ పోయిందని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎవరు తిన్నారా యూరియా, ఎవరు దాచారా యూరియా, ఎందుకు బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంది యూరియా, అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. భారతీయ జనతా పార్టీ ఈరోజు రైతుల పక్షాన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇది ఓబీసీ పక్షాన పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పార్టీ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పార్టీ. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే 19 నెలల్లోనే ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తిరస్కరించేటటువంటి మూడ్లో ప్రజలు ఉన్నారు. వారు భారతీయ జనతా పార్టీని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలు ఆదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికలు కానివ్వండి, రేపు జరగబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, ఖమ్మంలో కానివ్వండి, పూర్తి నమ్మకం ఉంది. ఖమ్మం మున్సిపల్ చైర్మన్ కూడా, మేయర్ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇక్కడ జిల్లా పరిషత్లో ఎంపీటీసీలో ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే యువకులు, మహిళలు, రైతులు, విద్యార్థులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నారు. ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఉంది. మరి ఖమ్మం ఇది పెద్ద జిల్లా. ఇది ఖమ్మంలో మాత్రం కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన బ్రాంచ్గా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ విశ్వవిద్యాలయం పెడితే ఏమవుతుంది? ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి? 3 మంత్రులతో ఇక్కడ అభివృద్ధి జరిగింది ఏంటి? ఇక్కడ పర్యటన సంబంధించినటువంటి అనేక కేంద్రాలు ఉన్నాయి. కిన్నెరసాని కావచ్చు, పాలేరు కావచ్చు, అడవులు కావచ్చు ఇక్కడ. కానీ ఎవరు కూడా అది ఒక పర్యటన విషయంలో ఏ మంత్రి కూడా పట్టించుకోవట్లేదు. ఎవరు ఎప్పుడు కుర్చీ గుంజుకుందా, చీఫ్ మినిస్టర్ కుర్చీ చూసుకుంటారు, కానీ ఎవ్వరు కూడా ప్రజల సమస్య పట్టించుకోవటే పరిస్థితి లేదు ఈరోజు. కాబట్టి మిత్రులారా, తెలంగాణ ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెడుతున్నారు. ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఒకటే నేను వారిని అడుగుతా ఉన్నాను, వారందరూ కోరుతా ఉన్నాను, మన మధ్యాహ్నం ఉన్నటువంటి మనస్పర్ధల్ని అన్ని మర్చిపోయి పార్టీ కోసం పనిచేసి, పార్టీని బలోపేతం చేసి, పార్టీని ముందుకు తీసుకుపోయి రేపు పార్టీని గెలిపించేటటువంటి దిశలో ఖమ్మం జిల్లాలో మనం పనిచేయాలి, ఖమ్మం గెలిపించాలి, నరేంద్ర మోదీ గారికి మనం బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి మేమందరం కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరొకసారి మీరు పలికినటువంటి స్వాగతానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్న. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. అధ్యక్షుల వారికి సింగరేణి నుంచి సన్మానం, కిసాన్ మోర్చా నుంచి సన్మానం, అలాగే గౌడ్ సంఘం నుంచి సన్మానం, యాదవుల సంఘం నుంచి సన్మానం ఉంటది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వందన సమర్పణ చెప్పాల్సిందిగా నున్న రవికుమార్ గారిని కోరుచున్నా.